కోర్టుతోని అత్యధికమైన సార్లు ముట్టకాయలు తిన్న వారికి అవార్డు అని పెడితే నాకు తెలిసి రంగనాథ్కే వస్తుంది కావచ్చు ఈసారి అయితే. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళి కనీసం వారానికి ఒకసారి ఏదో ఒక దాంట్లో ముట్టకాయలు తింటూనే ఉన్నాడు. అయినా కానీ మనకి బుద్ధి వస్తలేదు. దయచేసి బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్కు ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ కానీ, అంతేకాకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి రకరకాలుగా తెలంగాణ ప్రజలను దోచుకోనికి, ఆస్తులు దోచుకోనికి ఎన్నో ఎత్తుగళ్ళు వేసిండ్రు. ఆ ఎత్తుగల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రా అనేది తీసుకొని వచ్చిండ్రు. ఈ హైడ్రా అనేది తీసుకొచ్చినాక అన్ని పర్మిషన్లు యాక్చువల్గా ఇది ఒక లీగలైజ్ ఒక పొజిషన్ ప్రకారం చేయలేదు. ఎందుకు చేయలేదు, ఎట్లా చేయలేదు, అసలు చేయాల్సిన పద్ధతి ఏది ఉండే, ఆ పద్ధతిలో ఎందుకు చేయలేదు అనేది నేను అనేక మార్లు మీకు పూర్తి స్థాయిలో వివరించిన. కాకపోతే పాత వీడియో చూడండి. ఇక ఆ లోపలికి పోకుండా మొత్తానికైతే ఇది హైడ్రా అనేది ఒక చర్చ లేకుండా, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం కట్టిండ్రు. దానితోని ఆయన ఇక రేవంత్ రెడ్డి గారికి ఏ ఇల్లు మీద కోపం వస్తే ఆ ఇల్లు సెలెక్టెడ్ హౌజెస్ కూలగొడతారు, పెద్ద పెద్ద వాళ్ళు కూలగొట్టారు. ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు అనేది కూడా నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్పే అవసరం లేదు. కాబట్టి అలా ప్రత్యక్షంగా ఏందనంటే ఓవైసీ ఇది వల్ల బతుకమ్మ కుంట పేరు చెప్పుకునేది మేము చూసినామా, ఇట్లా చేసినాం ఏందని హైడ్రా దాంట్లో హ్యాండిల్లో బాగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంటారు. దాని మీద కూడా మర్యాదగా బోర్డు, ఆ హైడ్రా బోర్డు ఊడబీకేసాయి, అవి ఏవే చేయ మొత్తం మార్చి పడేసాయి, పిచ్చి డ్రామా చేద్దాం మొత్తం ముందు హైడ్రా బోర్డు ఊడబీకి అవతల పడే అని చెప్పేసి హైకోర్టు ఇస్తే మొత్తం పోయి రంగనాథ్ గారి టీము మరి వాళ్ళు ఎవరైతే ఏతులో పెట్టుకున్నారో వాళ్ళే అది మొత్తం తుడుచుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఏంటంటే ఈరోజు రంగనాథ్కు మాత్రం శాపాలు ఎన్ని గానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు పేదోళ్ళకి వెళ్ళి మొదలుపెట్టి అందరు మధ్యతరగతి వాళ్ళు అందరూ ఫుల్ మీల్స్ లెక్క ఫుల్ శాపాలు ఇచ్చిండ్రు. మరి ఆ శాపాలతోని రేవంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా రంగనాథ్ మాత్రం ఆ శాపాలు పక్కా దక్కన తప్పించుకోలేరు. ఇక తాజాగా హైకోర్టు మళ్ళొక లెంపకాయలు కొట్టింది, అటో రెండు ఇటో రెండు. ఆంధ్ర మీడియా ఇవి రాయాయి. ఎందుకు రాయంటే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లు, చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్ల A1 రేవంత్ రెడ్డి కాబట్టి A2 ఆయన ఉండరు, వీళ్ళంతా ఒకటి కాబట్టి వీళ్ళు రాసుకోరు. ఇక ఇవాళ తాజాగా మరొకసారి మరి దౌడలు ఇరగదంపింది హైడ్రాని. ఎవరు? హైకోర్టు. ఇక హైకోర్టు బోర్డు కామన్ అయిపోయి రౌడీ చీటలు పోలీస్ స్టేషన్కి పోయినట్టుగా హైడ్రా అంటే కోర్టు దగ్గర పోయి నిలబడాలి. అట్లా వీళ్ళు హైడ్రా మన హైకోర్టు దృష్ట్యా, న్యాయస్థానాల దృష్ట్యా వీళ్ళు ఒక రౌడీ చీటల లెక్కనే. ఇక ఓవైసీ కాలేజ్ అక్రమాలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? ఓవైసీ విషయంలో ఎందుకు హైడ్రా ఏం పీక్తలేదు? ఎందుకు ఏం పీక్తలేదు అని అంటే ఈరోజు ప్రెస్టేజ్ ప్రేమావ చెరువులో కట్టిండ్రు, ఎందుకు ఏం బీక్తలేరు? వాసవి మరి కోమ చెరువులో కట్టిండ్రు, ఎందుకు ఏం బీక్తలేరు? అదంటే ఇవన్నీ ఈ రెండింటి కూడా పర్మిషన్ మిస్టర్ కేటీఆర్ గారు ఇచ్చిండ్రు. 2 చెరువులు వాళ్ళకు రాసుకోండి, ఇది మా నాయన సంపాదించిన సొమ్మే, మీరు వేసుకోండి అని చెప్పి ఇచ్చిండ్రు. వాళ్ళు కట్టుకున్నారు. ఓకేనా? ఆనంద్ కన్వెన్షన్ మరి దాన్ని ఏం పీక్కుంటలేరు. ఎందుకంటే అది హిమాయత్ సాగర్లో కట్టిండ్రు. హిమాయత్ సాగర్లో ఇక చాలామంది పెద్ద ఇండ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ మనం బ్రహ్మాండంగా చూస్తాం. లాస్ట్లో రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు కూడా మరి దుర్గం చెరువు దగ్గర ఉన్నది. అక్కడ ఆయన స్టే తెచ్చుకోనికి అవకాశం స్టే చూసి ఆపిండ్రు. మరి మొత్తానికి మరి మల్లారెడ్డి కాలేజీలు బాధాప్త చెరువులు ఉన్నాయి, మరి అవి కూడా ఊడగొట్టలేదు, ఆ జోలి కూడా పోలేదు. ఛాన్స్ ఉన్నది. అంటే పేద మధ్య తరగతి వాళ్ళే ఇలా టార్గెట్, వీళ్ళు పేదోళ్ళు కాదు కాబట్టి మరి వీళ్ళని కూలగొట్టారు. మరి ఓవైసీ కాలేజ్ అక్రమాలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు మూసుకొని కూర్చుంది? హైకోర్టు అడిగింది. పేదల ఇళ్ళు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహం చెరువులు ఆక్రమించి కడుతుంటే కనబడట్లేదా మిస్టర్ రంగనాథ్? ఈరోజు ఈ చెరువులు కబ్జా చేసి ఈరోజు ఇంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ దగ్గరుండి కట్టుకుంటా ఉంటే, ఈరోజు మన ఓవైసీ వాళ్ళు కట్టుకుంటా ఉంటే నీ కళ్ళకు కనబడతలేదా? పేదల ఇండ్లు కూలగొట్టడానికి మండేకి వెళ్ళి స్కెచ్ చేస్తారు మిస్టర్ రంగనాథ్. ఏది సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం రాత్రి దాకా స్కెచ్ చేస్తారు. అర్థమైందా? శనివారం పొద్దున కోర్టు బంద్ ఉంది, ఎప్పుడు బంద్ అవుతుందో అప్పుడు తెల్లారి 4 గంటలకే పోతారు. ఏది బందిపోటు దొంగలు పోయినట్టు పోయి ఇండ్ల మీద పడి పగలు రాత్రి ఒకటే కూలగొట్టుడు. ఎవ్వరు కనబడకుండా వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి. వాళ్ళు ఏడుస్తున్న సామాన్లు తీసుకొని తీయకుండా గంట సేపర్లా ఖాళీ చేయాలని ఇచ్చి ఇల్లు మొత్తం పటా 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 మిషన్లు తెచ్చి కూలగొడతారు. ఏది శనివారం అది చట్ట వ్యతిరేకంగా వర్కింగ్ డే రోజు పనిచేయరు. రోజు
అంటే లేబర్ హాలిడే రోజు ఎవరైతే లేబర్ వచ్చి కూలగొడతారో వాళ్ళంతా సెలవు ఉండాలి. కానీ నాన్ వర్కింగ్ టైంలో హాలిడేస్ టైంలో చూసుకొని కోర్టు బండ్లున్న చూసి దొంగల లెక్క తీసుకుపోయి కూలగొడతారు. ఎవరి పేదలే మధ్యత అత్యుత్సాహంతో కూలగొడుతున్నావు అని చెప్పి ఇక్కడ కోర్టు అన్నది, హైకోర్టు అన్నది, అర్థమైందా అన్నది. ఈరోజు హైదరాబాద్పై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓకే, సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఓవైసీ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఒక న్యాయవాది, ఎవరో న్యాయవాది పుణ్యాత్ముడు చేసినారు. ఆ న్యాయవాదికి కూడా మనం పూర్తి మద్దతు తెలపాలి. దయచేసి మల్లారెడ్డి కాలేజీల పైన కూడా ఈ బ్రదర్, ప్రెస్టేజ్ దానిపైన కూడా మేము వేస్తేనేమో రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నావు కాబట్టి నువ్వు వేస్తున్నావని మరి ఆ హైకోర్టు న్యాయమూర్తులు అంటున్నారు కాబట్టి మీరు వేసే ప్రయత్నం చేయండి. మరి అంతేకాకుండా ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీదకి, ఈ పాయింట్ చాలా, పేదల ఇళ్ల మీదకి ఎలాంటి నిబంధనలు లేకుండా వెళ్ళే హైడ్రాకు ఓవైసీ కాలేజ్ పట్ల వివక్ష ఎందుకు అని నిలదీసిన న్యాయమూర్తి. ఎందుకు పోసుకుంటారు ఓవైసీని తీసుకొని, ఎందుకు పోసుకుంటారు, ఎందుకు భయపడతారు? ఈరోజు వాళ్ళంటే మీ లాగులు ఎందుకు గడిచిపోతానే ఓవైసీ అన్నా మల్లారెడ్డి అన్నా ఈరోజు పెద్దోళ్ళు అయినా వాళ్ళ వాసవి అయినా ఎందుకు పోసుకుంటాను? ఈరోజు ఎందుకు తడిచిపోతాను? మీకు మీ లాగులు ఎందుకు తడిచిపోతాయి? అర్థమైందా? FTL బఫర్ జోన్లో నిర్ధారణకు 2 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా ఇక ఈ న్యాయవాదులు అడుగుతూనే ఉంటారు. వీళ్ళు ఎన్ని ఏళ్ళు ఏం చేశారని అక్రమాలకు బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓవైసీ విద్యాసంస్థ చదువుకున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మార్చాలని, బయటకు వెళ్ళాలనుకునే వారికి ఓవైసీ కాలేజ్ యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ జూలై 3వ తారీఖు వాయిదా వేసింది. ఇక బాజాబ్తా చెప్పింది. వాళ్ళు ఒకవేళ పిల్లలు అంటే విద్యార్థులు చదువుకున్నారని అడ్డం పెట్టింది కదా మన కుయ్యా మిస్టర్ హైడ్రో రంగనాథ్, ఆయన కుయ్యా అని పెట్టాలి. కుయ్యా అని ఎందుకు పెట్టాలంటే కుయ్యిక్కమన్నాడు అన్నట్టు. ఈ పెద్ద వాళ్ళను చూస్తే కుయ్యిక్కమన్నాడు. ఇక వీళ్ళని చూస్తే ఇక పులుల లెక్క చూస్తారు. మళ్ళీ పువ్వులు చల్లించుకుంటాడు. అర్థమైందా? రాజువయ్య మహారాజువయ్య అని పాట పెట్టించుకుంటాడు. ఇక నేను ఎట్లా గులగొట్టినా ఇక నా కథ ఎంతో చూడు అని చెప్పి చేస్తారు. వచ్చే రోజుల్లో మాత్రం చట్టపరంగా అత్యధికమైన కష్టాలు పడపోయేది రంగనాథ్ గారు. ఆయన బేచైన్ అయి రిటైర్డ్ అవుతారు. రాసుకోండి. ఆయన రిటైర్డ్ అయ్యే ముందు బేచైన్ అన్ని పాపాలన్నీ కలిసి చుట్టుకుంటాయి. ఎన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు అన్నీ చుట్టుకుంటాయి. ఇలా చూసినా చాలా తీవ్రంగా ఈరోజు ఆయన పైన వేసింది. ఇంకోటి కూలగొట్టిన ఇల్లు ఈయన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూలగొట్టిండు కాబట్టి అన్నిటి నష్టపరిహారం వీళ్ళ దగ్గరనే వసూలు చేయాలి. ఏ రోజైనా ఒక్కసారి నాకు చట్టసభల్లో పోయే అవకాశాలు వస్తే ఆ రోజుకెళ్ళి వీళ్ళ సినిమా మామూలుగా ఉండదు. వీళ్ళకి 70mm సినిమా మాత్రం పక్కా. ఎందుకంటే సామాన్యులను, పేద మధ్య తరగతి వాళ్ళను అన్ని డాక్యుమెంట్లు ఉన్నాకనే బ్యాంకులకే లోన్లు తెచ్చుకుంటారు. అవన్నీ చూసిన తర్వాతనే వీళ్ళకు లోన్ ఇస్తారు. అది తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అటువంటి అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కానీ వీళ్ళు పటా అక్కడ పెద్ద ఇంజనీర్ ఎవరు? న్యాయమూర్తి రేవంత్ రెడ్డి, మళ్ళా రంగన్నాథే. ఆడ అడ్వకేట్లు వీళ్ళే, ఆఫీసర్లు వీళ్ళే, అన్ని వీళ్ళే. పెద్ద రాయళ్ళు వీళ్ళే, చిన్న రాయళ్ళు వీళ్ళే, బుడ్డ రాయళ్ళు వీళ్ళే. ఇష్టం వచ్చినా పటా కూలగొట్టుకోవాలి. ఈరోజు కోర్టుతోని వారానికి ఒకసారి తనలో పడాలి. పనులుగా తట్టు కొడుతుండ్రు, అయినా వీళ్ళకి బుద్ధి వస్తలేదు. ఈరోజు ఓవైసీకి వాళ్ళకు న్యాయం వీళ్ళొక న్యాయం అంటే ఎడబెట్టుకుంటావు తలకాయ నీది. నువ్వు నీతి నిజాయితీ గల ఆఫీసరు. ఆ రేవంత్ పాడుపడ్డోడు చెప్పినట్టు నువ్వు వింటున్నావు. రిజైన్ చేసిపోయి మంచిగా కూర్చున్న గౌరవంగా ఉంటాయి కదా. ఈ శాపాలను నీకు నీ పిల్లల దాకుతాయి. రాసుకోండి రంగనాథ్ గారు. ఈ పేదల ఇల్లు వాళ్ళ ఏడుపుంటా చూసినావా? జీవిత కాలం అంతా కష్టపడితే కట్టుకునే ఇల్లు నువ్వు సునాయాసంగా కూలగొట్టినా చూసినావా? దాని ఉసురు తప్పక్క దక్కుతుంది. నువ్వు రాసుకో. ఇది నేను మంచి వాళ్ళని చూసినా, నేను అనుకుంటున్నా కదా, మంచి పాపాలు చేసి తప్పించుకున్నామని పెద్ద వీఐపీలు కుక్క సాగు తెచ్చారు. నా కళ్ళారనే వాళ్ళని చూసినా. ఎవరు శిక్షించలేరు, వీళ్ళని ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు. అయినా కానీ వాళ్ళు అసలు సావే వచ్చింది, తప్పించుకోలే. ఎన్నో చేసి నన్ను ఎవరేం చేయగలుగుతారు అనుకుంటారు. అసొంటి అన్నీ కూడా రాలిపోయినాయి. కాబట్టి ఈరోజు మీరు ఈ పాపాలు చుట్టుకట్టుకుంటారు. మీరు అప్రతిష్ట పాలైపోయినారు, ఇజ్జత్ తీసుకుంటారు. ఇజ్జత్ లేని వ్యక్తిగా ఈరోజు మీరు తయారైపోయారు. నిజంగా ఇటువంటి ఆఫీసర్ నా జిందగీలో చూడలే. నిన్న శివధర్ రెడ్డి గారు రిటైర్డ్ అయితే ఎంతమంది వచ్చి ఎంత బాగా చెప్పిండ్రు. ఆయన కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు రిటైర్డ్ అయితే ఎంత బాగా నీ గురించి ఏం చెప్తారు? రేపు నువ్వు రిటైర్డ్ అయితే మందిని ఊలగొట్టినావని చెప్తారు. మందిని ఊలగొట్టిన దొంగ కేసులు పెట్టనీకి చూసినారు, దొంగ సాక్ష్యాలు తయారు చేయడానికి చూసినారు అని చెప్తారు. నీ మీద ఉన్న చరిత్ర అది.
నీది ఇది రేవంత్ రెడ్డి ఒక ఓటుకు నోటు దొంగతోని నువ్వు చేతులు కలిపి ఆయన చెప్పినట్టల్లా విని ఈరోజు చేస్తున్నావు. అరే ఆయన లూప్ లైన్లో పెడితే పెట్టుకొని ఏమవుతుంది? ఈ పాపాలు ఈ ఉసురులు అయితే మీకు దాకాయి కదా. ఎన్ని చేయాలనో ఒక మనిషి 3 జన్మలకు చేసే పాపాలు నువ్వు ఒక్క జన్మ కాదు 2 ఏళ్లలో మొత్తం కంప్లీట్ చేసి పడేసిన పోయా. ఇక ఇంత మించింది ఏం లేదు. కాబట్టి దీనిపైన ఈ బక్క జల్సన్ ఫ్యాక్ట్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.